వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తరోడా గ్రామ సమీపంలోని హైవేపై వంతెన నిర్మాణంలో ఉండటంతో తాత్కాలికంగా వేసిన లోతట్టు వంతెనపై నుంచి వరద నీరు వెళ్తోంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదిలాబాద్లోని డైట్ కళాశాల, ఇంద్రవెల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోకి నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు పొంగి పొర్లుతుండటంతో తలమడుగు, భీంపూర్, బేల, సిరికొండ, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భీంపూర్ మండలంలోని కరంజీటి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కుంటాల, పొచ్చర, కనకాయి, గాయత్రి జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులు జలకలకు సంతరించుకున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలో 3 ఇళ్లు కూలిపోయాయి. పలుచోట్ల రోడ్లు, ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. కుమరంభీం జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు 4 గేట్లను, కుమరంభీం ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తారు. కౌటాల మండలంలో తుమ్మిడిహెట్టిలో ప్రాణహిత, తాటిపల్లి సమీపంలో పెన్గంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇసుక వాగు దగ్గర డైవర్షన్ రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర అవసరాల కోసం వెళ్లే ప్రజలను అధికారులు నాటుపడవల ద్వారా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు తరలిస్తున్నారు. వరద తగ్గే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగనున్నట్లుగా తెలిపారు. మరోవైపు టేకులగూడెం వద్ద జాతీయ రహదారి 163పై వరద నీరు ప్రవహిస్తుండటంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ప్రయాణికులు రహదారికి ఇరువైపులా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం బొగత జలపాతం దగ్గర కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేసి ఎవరూ జలపాతం సమీపానికి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లరాదని సూచనలు జారీ చేస్తుంది. వరద పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక నిర్మల్ జిల్లాలో భారీ వర్షం బేభత్సం సృష్టించింది. రోడ్లపై చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భైంసా పట్టణంలో 100 ఏళ్ల నాటి చెట్టు కూలిపోయింది. తానూరు మండల ఘరీబీ గ్రామం సమీపంలోని లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుబీర్ మండలం పార్డీబీ గ్రామానికి వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో 4 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ప్రాణహిత నది, పెద్దవాగు నదులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాణహిత నది, పెద్దవాగు నదుల బ్యాక్ వాటర్ రావడంతో 100 ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. బెజ్జూర్ మండలం తలాయి గ్రామం వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో తలాయి, పాపన్పేట్, సోమిని, మొగవెల్లి గ్రామాలలోని పంట పొలాలకు నీరు వచ్చాయి. ఈ గ్రామాలలో వేల ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయి.